ఇండియన్ ఎయిర్లైన్స్ ఆఫీసర్ సాక్ష్యాన్ని బట్టి డాక్టర్ మాధవ్ మార్చి 15వ తారీఖున ఎయిర్పోర్ట్కి వెళ్ళుండొచ్చేమో గానీ ఢిల్లీకి వెళ్ళలేదని ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ లెట్ మీ గో టు ది నెక్స్ట్ పాయింట్. డాక్టర్ మాధవ్ ఎంసీహెచ్కి సెలెక్ట్ అయినట్టు, దానిలో మొదటి టెస్ట్గా ఢిల్లీ వెళ్ళినట్టు డిఫెన్స్ వారు చెప్తున్నారు. ఐ కెన్ ప్రూవ్ దట్ ఇట్స్ రాంగ్ అండ్ ఫాల్స్. మై నెక్స్ట్ విట్నెస్ చీఫ్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్. Thanks a lot for coming over here to be a witness in this honored court, doctor. It's all right. ఎంసీహెచ్ కున్న ప్రాముఖ్యతను గురించి వివరించగలరా? Yes. ఇందులో మొదటి స్థానం పొందిన డాక్టర్ని ప్రభుత్వం తన ఖర్చులపై విదేశాలకు ట్రైనింగ్ పంపుతుంది. ఎనీ అంబిషియస్ డాక్టర్ విల్ జంప్ ఎట్ దిస్ ఆపర్చునిటీ. మొన్న జరిగిన ఎంసీహెచ్ ఎగ్జామ్స్ లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది? చెప్పండి డాక్టర్. డాక్టర్ రాజశేఖర్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. డాక్టర్ రాజశేఖర్ సెలెక్ట్ అయినప్పుడు మరి డాక్టర్ మాధవ్ ఫస్ట్ టెస్ట్ కి ఎలా వెళ్లారు? డాక్టర్ రాజశేఖర్ యాక్సిడెంట్ లో మరణించడం వల్ల, రెండవ స్థానంలో డాక్టర్ మాధవ్ ఉండటం వల్ల, రెండో స్థానంలో డాక్టర్ గిరి పేరు కూడా ఉందిగా. అతని మీద చాలా బ్యాడ్ రిమార్క్స్ ఉన్నాయి. సో హీస్ అవుట్ ఆఫ్ కాంపిటీషన్. అతను వెళ్లే అవకాశం లేదు. అంటే డాక్టర్ రాజశేఖర్ వెళ్ళలేకపోతే డాక్టర్ మాధవ్ వెళ్ళొచ్చు, రైట్? ఎస్. దట్ మీన్స్ డాక్టర్ రాజశేఖర్ ని లేకుండా చేసినా డాక్టర్ మాధవ్ వెళ్ళొచ్చు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షిని తికమక పెట్టి తనకు కావలసిన సమాధానం రాబట్టుకోవాలని చూస్తున్నారు ప్రాసిక్యూటర్ గారు. నో యువర్ ఆనర్. ఆ హత్య జరగడానికి అతి ముఖ్యమైన మోటివ్ ఈ ప్రశ్న మీద ఆధారపడింది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి డాక్టర్. వెళ్ళొచ్చు. డాక్టర్ మాధవ్ కి పరీక్ష పాస్ అయి విదేశాలకు వెళ్లాలని కోరిక బలంగా ఉండేదని విన్నాం. నిజమేనా? నిజమే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ డాక్టర్. ఎంసీహెచ్ కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ కి ఢిల్లీలో ఫస్ట్ టెస్ట్ మార్చి 15వ తారీఖున, అంటే డాక్టర్ రాజశేఖర్ మరణించిన రోజున జరిగిందా? జరగలేదు. థ్యాంక్ యూ డాక్టర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? నో యువర్ ఆనర్. థ్యాంక్ యూ డాక్టర్. యూ కెన్ గో. థ్యాంక్ యూ.